యేసయ్య సెలవులో కార్చిన ఆఖరి రక్త బొట్టు కార్చి మరణించి సమాధి చేయబడి మూడవ దిన పునరుద్ధాన శక్తితో లేచాడు. కాబట్టి విజయమందు మరణం మ్రెంగివేయబడింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అంటున్నాడు. ఆదామునందు అందరూ ఎలా మృతిపోయిందరో యేసుక్రీస్తు ప్రభునందు అందరూ అలాగే లేపబడతారు. అయితే మృతులు ఎలాగ లేపబడతారు, ఏ విధముగా ఏ శరీరంతో వస్తారని ఒకడు అడుగుతున్నాడు. యేసయ్య చనిపోయిన తర్వాత మూడవ దినమున ఆకాశం తెరబడింది. గొప్ప వెలుగు యేసయ్య శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినప్పుడు పునరుద్ధాన శక్తితో లేచాడు. కాబట్టి మనం కూడా మహిమ శరీరంతో లేపబడతాము. పునరుద్ధాన శక్తి అంటే యేసయ్య మూడవ దినమున లేచి తర్వాత 500 మంది సహోదరులకి ఒకే సమయంలో కనపడ్డాడు. కాబట్టి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా నీ స్థితిని ఎరిగిన దేవుడు. అందుకనే యేసు నామం ఇచ్చాడు. నువ్వు మరణ పడకలో ఉన్నా నీకు ఏం కావాలో విశ్వాసంతో అడిగితే పొందుకుంటావు. యేసు రక్తం ఇచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపను విశుద్ధి చేసి నీ రోగాలు స్వస్థపరుస్తుంది. యేసు యొక్క వాక్యం ఇచ్చాడు. ఆజ్ఞలను అనుసరించేటట్లు, చెడుతనం విడిపించేటట్లు, హృదయం శాంతితో నింపబడేటట్లు